హాయ్! ఈరోజు నేను చాలా స్పెషల్‌గా ఫిష్ ఫ్రై చేశానండి. ఇది ఫిషే. అంటే పాంప్లెట్ అనే చేపను బోన్‌లెస్, స్కిన్‌లెస్ చేపించామన్నమాట. ఈజీగా తినొచ్చు. చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా తీసేసుకొని తింటే సరిపోతుంది. ముళ్ళులు అనేవి ఉండవన్నమాట. ఆ విధంగా చేపించాము. దాన్ని ఫ్రై చేసుకోవడమే. అది ఫిష్‌ని ఇలా మనం కట్ చేపించుకుంటే ఫ్రై అనేది ఈజీగా చేసుకోవచ్చు. అది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందో కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? చూడండి, ఇలా ఆ ఫిష్ని మంచిగా బోన్లెస్ అలాగే స్కిన్లెస్ తీపిచ్చేస్తే ఈ విధంగా ఉంటుందండి. దీన్ని మనం తీసుకొని నీట్గా సాల్ట్ వేసుకొని లెమన్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మంచిగా కడిగేసుకోవాలి. అంతే. కడిగిన తర్వాత దీన్ని చూడండి, దగ్గర నుంచి చూసారా, క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది ఫిషే. నెక్స్ట్ దీనికి మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమంటే పసుపు, కారం, సాల్టు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, లెమను, ధనియాల పౌడరు అండ్ కొత్తిమీర అండి. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ అయ్యేలాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే లేట్ అయిపోతుంది కదా, అందుకని ఫస్ట్ ప్యాన్ వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేస్తే ఆయిల్ కూడా కంప్లీట్గా హీట్ అవుతుంది. కొంచెం హీట్ అయ్యే వరకు మనం ఈ చేపకు కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం కారం తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం కారం తీసుకున్నాక కొంచెం పసుపు తీసుకున్నా అండి. ఆ రెండు కూడా కలుపుకోవాలి మంచిగా మిక్స్ అయ్యేలాగా. కొంచెం ఇది సాల్ట్ అండి, పింక్ సాల్ట్, అందుకే పౌడర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెమే అల్లం పేస్ట్ అండి. 2 చేపలకి మనం సరిపోయేంతనే తీసుకోవాలి. అలాగే కొంచెం ధనియాల పౌడర్. నెక్స్ట్ లెమన్ పిండుకోవాలండి. హాఫ్ లెమన్ సరిపోయింది 2 చేపలకి నాకు. నెక్స్ట్ మనం ఇది మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఫస్ట్ ఇది మాత్రమే మనం కలుపుకోవాలి. నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే లెమన్ వాటర్ వల్ల సాల్ట్ అనేది కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి అదొక పౌడర్ లాగా తయారవుతుంది. మనకి చపాతీ పిండి ఎలా ఉంటుంది ఆ విధంగా తయారవుతుంది. దాన్ని మనం చేపను మంచిగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అదే డైరెక్ట్ మనం అప్లై చేస్తే అన్ని వైపులకు మనకు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సెట్ అవ్వదు అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ. అట్లా చాకు తీసుకొని ఇలా చేప ముక్కలకి ఘాట్లు పెట్టుకున్నానండి. మంచిగా మసాలా లోపల వరకు వెళ్తుందనేసి ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని మనం కంప్లీట్గా నీట్గా 2 సైడ్స్ అప్లై అలాగా మంచిగా రాసేస్తే సరిపోతుంది. చూడండి ఏ విధంగా చేస్తున్నానో ఈ విధంగా మనం నీట్గా అప్లై చేయాలండి. మంచిగా ఇలా మసాజ్ చేస్తూ ఉంటే లోపల వరకు మనం ఘాట్లు పెట్టాం కదా, ఇన్నర్ సైడ్ వరకు వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేస్తే సరిపోతుంది. మనం ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏమి ఉండదండి. దీన్ని మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఫ్రీజర్లో పెట్టుకొని తీసి ఫ్రై చేసుకున్నా సరిపోతుంది. ఇట్లా వెంటనే ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి. నేనైతే ఫ్రీజర్లో పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు కావాలి కాబట్టి వెంటనే నేను ఏం చేశాను, ప్యాన్ పెట్టాను కదా, ప్యాన్ హీట్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అంతా నేను కంప్లీట్ చేసుకొని తర్వాత వెంటనే ఫ్రై చేసేసాను. చూడండి ఈ విధంగా అప్లై చేసుకోవాలి నీట్గా. అన్ని సైడ్లో కూడా మనకి ఈ ఉప్పు, కారం, మసాలా అంతా వచ్చేలాగా చూసుకోవాలి. ఓకేనా? చూస్తున్నారు కదా. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ అయి ఉంటుంది. హీట్ అయింది అని మీకు అనిపించినప్పుడు ఈ చేప ముక్కలను తీసుకెళ్ళి డైరెక్ట్ ప్యాన్లో వేస్తే సరిపోతుందండి. చూశారు కదా. ఈ విధంగా మనం మంచిగా అప్లై చేసిన చేప ముక్కలను తీసుకెళ్ళి ఆయిల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అంటే చేపకు సరిపోయేంత స్పేస్ ఉందా లేదా అని. అదేవిధంగా ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇంకో పీస్ కూడా వేసేసాను. ఇలా వేసేసి కదపకూడదండి. మనం ఏం డిస్టర్బెన్స్ చేయకుండా గ్యాస్ సిమ్లో పెట్టేసి దానిపైన క్యాప్ ఇలా పెట్టేసాయి. సరిపోయేంత క్యాప్ మనం పెట్టేసేయాలండి. నెక్స్ట్ ఇది వేగిపోయింది. 1 సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకున్నాను. చూసారా, కంప్లీట్గా 2 సైడ్స్ మనకి కాలిపోయిందండి. మంచిగా వేగిపోయాయి. చూడండి ఈ విధంగా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా కంప్లీట్గా లోపలి వరకు ఉడికిపోతుంది అనమాట. చూసారా ఎంత రెడ్ కలర్గా ఎంత బాగుందో. నేను ఫుడ్ కలర్ అలాంటివి ఏమీ వాడనండి,
ఎందుకంటే ఇది మా ఇంట్లో మేము తింటాం కాబట్టి అలాంటివి ఏవి యూజ్ చేయను. మనం అవేమి వాడకుండానే కలర్ అంత బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ కన్నా మనకి ఇంట్లోనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూసారా, ఈ విధంగా తీసేస్తే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదండి. చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. మా బాబు, మా హస్బెండ్ వీళ్ళు తిన్నారు. నేను ఎక్కువ చెప్పాను కదా, ఎక్కువ అసలు వండను. మాకు సరిపోయేంతనే వండుతాను. అదే నేను మీకు చూపిస్తున్నాను. మీకు కనుక ఇది నచ్చినట్లయితే చూసారు కదా కంప్లీట్ ప్రాసెస్. దీనిపైన లాస్ట్కి మీరు కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. మీకు చూడండి లోపల వరకు ఎలా కుక్ అయిందో. ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇలా లోపల వరకు కంప్లీట్గా కుక్ అయిపోతుంది కాబట్టి మనకి ఏ హెల్త్ ఇష్యూస్ రావు. కొంచెమే ఆయిల్ వాడతాం కాబట్టి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్